2020 ఆగస్ట్ 2న ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాను నేను. ఓకే. తర్వాత ఆ మంత్ ఎండింగ్కి ఒక 16-17 సెంచరీలు చేశాను. అంటే ఇనిషియల్గా నేను స్విమ్మర్ని. ఓకే. స్కూల్ స్టార్టింగ్లోనో రన్నర్ని. ఓకే. 10th వరకు లాంగ్ రన్నర్ అనమాట. హైదరాబాద్లో సోలార్ ట్రాక్ 25 km పెట్టారు. చాలా బాగుంది అది. అట్లా అన్ని సిటీస్లో పెద్ద పెద్ద రోడ్లు ఉండకాడ మార్జిన్లో సైక్లింగ్కి ఇస్తే మన సైక్లిస్టులు మార్నింగ్ ఎక్సర్సైజ్ కోసం కాకపోయినా డే టైం వెళ్ళే సైక్లిస్టులు ఉంటారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? సుబ్బయ్య గారి సీక్రెట్ అండి. సుబ్బయ్య గారు గుంటూరులో ఉంటారు. ఆయన గుంటూరు నుంచి వచ్చారు, నేనేమో విజయవాడ నుంచి వచ్చాను. ఇద్దరం కలిసి ఇక్కడ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. ఎవరైనా సరే ఈ పిక్చర్ చూడగానే ఈ కప్స్, మెడల్స్, షీల్డ్స్ చూసి ఇది ఏదైనా ఒక మెడల్స్ అమ్మే షోరూంలో పిక్చర్స్ ఏమో అనుకుంటారు. కానీ కాదండి, ఇవన్నీ సెంచరీల సుబ్బయ్యగా పిలువబడే మన గుంటూరు చెందిన బండ్లమూడి సుబ్బయ్య గారు సాధించుకున్న మెడల్స్ అండి. గత 3.5 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ప్రతిరోజు సెంచరీ రైడ్స్ చేస్తూ దేశంలో జరుగుతున్న అనేక కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి సాధించుకున్న పథకాలండి. స్ట్రావాలో ఈయన అకౌంట్లో ఉన్న స్టాటిస్టిక్స్ చూస్తే ఒక్కసారిగా కళ్ళు బైర్లుగా అమ్ముతాయి మనకి. ఇప్పటి వరకు ఈయన 1504 రైడ్స్ చేస్తే 1,28,832 కిలోమీటర్లు తొక్కారండి. ఈయన లాంగెస్ట్ రైడు 3,705 కిలోమీటర్లు, బిగ్గెస్ట్ క్లైంబ్ 549 మీటర్లు, ఎలివేషన్ గెయిన్ 14,239 మీటర్లండి. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్ 8,848 మీటర్లు. ఆ తర్వాత K2 8,611 మీటర్లు. ఆ తర్వాత హయ్యెస్ట్ కాంచన్జంగా 8,586 మీటర్లు. మన సుబ్బయ్య గారి ఎలివేషన్ ఏమో 14,239 మీటర్లండి. అంటే అక్షరాల 46,706 అడుగుల ఎత్తు ఈయన ఇప్పటివరకు సైకిల్ తొక్కారండి. మిగతా రాష్ట్రాల గురించి నాకు తెలియదు కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇన్ని హయ్యెస్ట్ సెంచరీస్ సాధించిన ఏకైక వ్యక్తి మన బండ్లమూడి సుబ్బయ్య గారండి. వారితో ఇంటర్వ్యూ చేయడం కోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తుంటే ఇవాళకి వీలు పడింది. ఎందుకు ఆయన ప్రతిరోజు 100 కిలోమీటర్లు తొక్కుతున్నారు, ఏ పరిస్థితులు ఆయన ఇలా చేసేలా పురిగొలిపినాయి, ఇన్నేసి గంటల పాటు ప్రతిరోజు ఇలా చేస్తుండటం వల్ల ఆయన సాధిస్తున్నది ఏంటి, ఈ మధ్యనే ఈయన కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ కూడా పూర్తి చేశారు. సైక్లింగ్ ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఎవరి సుబ్బయ్య గారు అని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ఈయన వందల కొద్ది మెడల్స్, ట్రోఫీసు సంపాదించారు. అనేక మంది ద్వారా సన్మానాలు పొందారు. ఈయన ఇంటర్వ్యూ చెయ్యని టీవీ అంటూ లేదు, అలాగే ఈయన గురించి రాయని పేపరు కూడా లేదు. ఈయన్ని స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు పరిసర ప్రాంతాల్లో అనేక మంది సైక్లింగ్లోకి వచ్చారు. ఇవాళ సుబ్బయ్య గారు ఆయన గురించి, అలాగే ఆయన ఎంచుకున్న సైక్లింగ్ గురించి మనతో అనేక ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారండి. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఆయనకు సంబంధించిన అనేక విషయాలు తెలియాలి అంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా సుబ్బయ్య గారితో మాట్లాడటం మొదలెట్టేద్దామా? సుబ్బయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి రామగారు. సరే, మీ సైక్లింగ్ గురించి ఒకసారి మాకు చెప్పండి. మీరు అసలు ఎవరు, ఏ ఊరు, సడన్లీ అలా ఉప్పెన్లా వచ్చారు, ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచారు, ఇప్పుడు ఒక సెన్సేషన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మీరు చేసినంతగా ఈ మధ్యకాలంలో గత 3-4 ఇయర్స్లో ఎవ్వరూ లేరు. అండ్ మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ తొక్కారు. అసలు మీ గురించిన వివరాలన్నీ మా ప్రేక్షకులకి మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను సుబ్బయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇనిషియల్గా నేను స్విమ్మర్ని.
ఓకే స్కూల్ స్టార్టింగ్ లోనో రన్నర్ని ఓకే 10th వరకు లాంగ్ రన్నర్ అనమాట. షార్ట్ లెంత్ కాదు లాంగ్ రన్నర్ని 3 kilometers 5 kilometers రన్నింగ్ అనమాట. అవన్నీ 1500 meters అట్లా స్కూల్ అయిపోయింది. తర్వాత ఇక కాలేజీకి వెళ్ళటం, ఆ తర్వాత ఫిట్నెస్ లేకపోవటం, పెళ్ళి అయిపోయినాక కొద్దిగా ఓవర్ వెయిట్ తోటి జిమ్కి వెళ్ళటం మొదలెట్టా. ఒక నెలలో. మీరు చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ లో ఉన్నారు? స్కూల్ స్థాయి పేరేచర్లండి. మాది వెంగళాయపాలెం, గుంటూరు పక్కన వెంగళాయపాలెం. మాకు ఇంకొక 5-6 kilometers దూరంలో పేరేచర్లు అని ఉంటుంది. ఓకే. సైకిల్ వేసుకొని రోజు పేరేచర్లు వెళ్ళి వచ్చేవాళ్ళం. సైకిల్ మీద అప్పుడు కూడా సైకిల్ మీద. ఆ సైకిల్ అప్పుడు రోజుల్లో ఎదురుగా వెళ్ళాల్సి వచ్చేది. తొక్కలేక లారీలు ట్రాక్టర్లు పట్టుకునే వాళ్ళం. వాటిలో కూడా చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అవి పడటాలు, దెబ్బలు తగలటాలు అవి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మచ్చలు. అదే చిల్డ్రన్స్ లైఫ్ లో ఎంజాయ్ చేసాం అట్లా. 10th వరకు అయిపోయినాకే కాలేజీకి వెళ్ళి, ఆ తర్వాత ఇక ఫిట్నెస్ లేదు, పెళ్ళి అయిపోయి 35 ఏజ్ లో మళ్ళీ స్టార్ట్ చేశానండి నేను. స్విమ్మింగ్ ఉందని తెలిసి అప్పుడు దాకా స్విమ్మింగ్ రాదు నాకు. అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్ అని శ్యామల నగర్ లో గుంటూరులో ఉంది. అసలు ఓనమాల కానించి మొత్తం నేర్చుకున్నాం. 1 month లో నేర్చుకుని అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసి 1 year అయ్యేటప్పటికి మా కోచ్ ఆ స్పీడ్ను చూసి పెద్దవాళ్ళకి కూడా పోటీలు ఉంటాయని హైదరాబాద్ పోటీలకు తీసుకెళ్ళేసి మాస్టర్ స్విమ్మింగ్ వాటిలో పార్టిసిపేట్ చేసి అట్లా ప్రతి సంవత్సరం మెడల్స్ తీసుకురావడం, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో. సూపర్ అండి. తర్వాత నేషనల్ లెవెల్ పోటీలకు పార్టిసిపేట్ చేసి మెడల్ వచ్చింది. ఆ తర్వాత కృష్ణానదికి ఇక్కడ ఆక్వా డెవిల్స్ ఉందని తెలిసి అక్కడికి వచ్చి అక్కడ మెంబర్షిప్ కట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. అట్లా చేస్తే ఒక సంవత్సరం ఇక్కడ కూడా పోటీలు ఉన్నాయని చెప్పారు. జనవరిలో ఎప్పుడు రిపబ్లిక్ డే రోజు పెడుతుంటారు. ఇది ఫస్ట్ టైం పాల్గొంటే 5th place వచ్చింది. ఇక పట్టుదల వచ్చింది మనకి. నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా మనం ప్లేస్ కొట్టాల్సిందే అని 1, 2, 3 places ఏదో ప్లేస్ కొట్టాలని ఫిక్స్ అయ్యి 1 year పాటు నేను గుంటూరు నుంచి విజయవాడ వచ్చి స్విమ్మింగ్ చేసి మళ్ళీ గుంటూరు వెళ్ళేవాడిని. 8 వెళ్ళేవాడిని అనమాట. ఇక్కడ 2 kilometers స్విమ్మింగ్ చేసేవాడిని. గుంటూరు వెళ్ళి నేను చెప్తే ఎవరికి చెప్పినా ఎవరు నమ్మేవాళ్ళు కాదు. నేను నదికి వెళ్ళి 2 kilometers స్విమ్మింగ్ చేసి 8 గుంటూరులో ఉండేటప్పటికి ఎవరు నమ్మేవాడు. అట్లా 1 year ప్రాక్టీస్ చేసి రేపు పోటీ ఉండగా ఈ రోజు ట్రైల్ వేసాము. 2nd place వచ్చిందని చెప్పాను. ఆ టైమింగ్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. 2nd place వచ్చింది. అట్లా 2012లో వచ్చింది నాకు 2nd place. వరుసన 4 ఏళ్ళు 16 వరకు 4 ఏళ్ళు 2nd place వచ్చింది. 1.5 km ఇది పోటీ మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఫస్ట్ మా గుంటూరు అతను జానకి బాబు అని ఉన్నాడు. అతను ఫస్ట్ ప్లేస్ వచ్చేవాడు. తర్వాత 2nd place నేను. అట్లా కంటిన్యూ చేసాం 10 ఏళ్ళు స్విమ్మింగ్. కృష్ణానది మొత్తం 2 times ఏమో మన ఫెర్రీ ఇబ్రహీంపట్నం దగ్గర, ఫెర్రీ దగ్గర నుంచి ఇక్కడ వరకు మన ప్రకాశం బ్యారేజ్ వరకు అనమాట, దుర్గా ఘాట్ వరకు. ఎన్ని kilometers వస్తుందండి? అది వచ్చేటప్పటికి 12 kilometers అండి. 12 కాదు, అది 12 అది అంతే 12 kilometers. 10 to 12 ఉంటుంది. 10 to 12 ఉంటుంది. గ్రేట్ అండి. నదిలో మీరు నదిలో మన ఫెర్రీ అని అంటారు చూడండి, ఫెర్రీ ఘాట్. కృష్ణ హారతి ఎత్తుంటారు ఇప్పుడు, చంద్రబాబు టైంలో పెట్టింది. అక్కడ స్టార్ట్ అయ్యేవాళ్ళం మన ఇక్కడ వరకు దుర్గా ఘాట్ వరకు, ప్రకాశం బ్యారేజ్ వరకు. పొద్దున్నే 6కి బయలుదేరితే మధ్యలో 2-3 halts తీసుకునేవాళ్ళం. డ్రై ఫ్రూట్స్ అని, ఎనర్జీకి డ్రింక్స్ అట్లాంటివి తీసుకొని కంటిన్యూ స్విమ్మింగ్ అనమాట. రెండింటికి అట్లా 10 members టీమ్ లాగా వచ్చేవాళ్ళం. లైఫ్ కి ఒక లైఫ్ ప్రికాషన్స్ అని తీసుకొని 2 boats కూడా పెట్టేవాళ్ళం. మామూలు నాటు బోట్లు, ఎవరన్నా చేయలేని వాళ్ళు దాని మీదకి ఎక్కేటట్టు. అట్లా 2 times అది చేసాం, అయిపోయింది. ఈ నేపథ్యంలో మీరు అసలు సైక్లింగ్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారండి? సైక్లింగ్ అంటే నాకు అసలు తెలిసేది కాదండి. అసలు నాకేం తెలియదు అసలు. ఈ కోవిడ్ రావడంతో అప్పుడు స్విమ్మింగ్ పూల్స్ అన్ని క్లోజ్ అయినాయి, జిమ్లు అన్ని కూడా. వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఈ 2 ఆప్షన్ ఉండేది. అప్పుడు మామూలు సైకిల్ ఒకటి ఉంటే అది తీసుకొని ఒక 20 kilometers సైక్లింగ్ చేసి, నార్మల్ సైకిల్ 10 kilometers వాకింగ్ చేసేవాడిని. 1 గంట యోగా చేసేవాడిని. 3 గంటలు చేసేవాడిని అనమాట యోగా టైంలో, ప్రతిరోజు కోవిడ్ టైంలో. ఒకరోజు కొల్లి విజయ్ గారు అని గుంటూరులో సైక్లిస్ట్, అతను రెగ్యులర్ సైక్లిస్ట్. అతను కలిశాడు నాకు ఈ సైక్లింగ్. డాక్టర్ విజయ్ కలిసి ఇట్లా సైక్లింగ్ గురించి చెప్తా 50 kilometers చేద్దాం రేపు అన్నాడు. సరే చేద్దామని వెళ్ళి 50 kilometers చేసాం ఆ రోజు. ఆ తర్వాత మరుసటి రోజు 100 km చేద్దాం అన్నాడు. సరే చేసాం.
ఓకే ఇక 100 చేయటం తోటి ఈ వాకింగ్ యోగా ఆపేసేసి డైలీ 100 కిలోమీటర్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది సుమారు ఆగస్టు 2020 ఆగస్ట్ 2nd ఫస్ట్ సెంచరీ చేశాను నేను. ఓకే. తర్వాత ఆ మంత్ ఎండింగ్ కి ఒక 16-17 సెంచరీలు చేశాను. చేసేటప్పటికి విజయ్కి ఆశ్చర్యం వేసేసి నువ్వు డిసెంబర్లో 100 సెంచరీస్ చేయగలవా అని ఛాలెంజ్ చేశాడు. చేస్తానని చెప్పి అప్పుడు 4 months ఉంది ఇంకా. 110 సెంచరీ చేశాను అప్పుడు డిసెంబర్ ఎండింగ్ కి. ఆ తర్వాత మన సైక్లిస్టులు అందరు కలిసి ఒక మెమోంటో తీసుకొని మన త్రివిక్రమ డిఐజీ గారు ఉండేవాళ్ళు గుంటూరులో, ఆయన చేతుల మీదుగా ఒక మెమోంటో ఇచ్చారు అప్పుడు. ఇక ఆ ప్రస్థానం ఇక అట్లా కంటిన్యూ 100 కిలోమీటర్స్ డైలీ చేయడం అనేది మొదలైంది. ఇప్పుడున్న ఇక ఊళ్ళో లేకుండా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ అయితేనే మనకి 100 మిస్ అవుతుంటది. నాకు అప్పుడు ఆ కరోనా తర్వాత తెలిసిందండి, ఎవరో గుంటూరులో సుబ్బయ్య గారిని ఒక ఆయన మొదలెట్టారు. గ్రూపుల్లో కూడా మీ పోస్టింగ్స్ చూసేవాడిని. ప్రతిరోజు 100 కిలోమీటర్స్ కనిపిస్తుంది. ఎలా కుదురుతుంది, దీనికి టైం ఎక్కడ కుదురుతుంది అనుకున్నాను. మీరేం చేస్తుంటారండి? అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవడం తోటి కోవిడ్ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత కొంత గవర్నమెంట్ వచ్చేసి కొన్ని పాలసీలు తీసుకొచ్చి కొంత రియల్ ఎస్టేట్ కొద్దిగా వెనకబడిపోవటం, దాంతో మాకు టైం కొద్దిగా లేజర్గా దొరికింది. మనకు ఆల్రెడీ స్టామినా ఉంది. స్విమ్మింగ్ లో 20 ఏళ్ళు నలిగొన్నాం. బాగా ఫిట్నెస్ అంతా చిన్నప్పుడే ఫామ్ అయింది. చిన్నప్పుడు రన్నింగ్ లో ఉండేవాడిని, తర్వాత స్విమ్మింగ్ లో బాగా స్టామినా వచ్చిందండి. స్విమ్మింగ్ కూడా డైలీ నేను 2 km నాన్ స్టాప్ చేసేవాడిని మా పూల్లో. అప్పుడే బాగా నా గురించి తెగ చెప్పుకునేవాళ్ళు. మిగతా వాళ్ళు వస్తుంటారు, కొద్దిగా చేస్తుంటారు. మనం స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్ చేసేవాడిని అనమాట 2 కిలోమీటర్లు. మీకు ఈ ఎండ్యూరెన్స్ అనేది బై బర్త్ మీకు ఉండి ప్రాక్టీస్ లో బాగా డెవలప్ అయింది. ప్రాక్టీస్ లో బాగా స్విమ్మింగ్ లో బాగా లంగ్స్ గానీ ఇవన్నీ బాగా స్ట్రాంగ్ అయినాయి. ఈ సైక్లింగ్ లో మనకి ఏమి ఆంటల్లా 100 చేసి వచ్చినా కూడా ఏమి అనిపించట్లా. అందుకని డైలీ 100. కాకపోతే ఏంటంటే స్విమ్మింగ్ మీద సైక్లింగ్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ అయ్యేటప్పటికి మంచి వర్కౌట్, బాడీ మీద మంచి వర్కౌట్ అయింది. బాడీ కూడా రెడ్యూస్ అయ్యాను స్విమ్మింగ్ దాంట్లో కన్నా కూడా. 4 kgs షేప్ కానీ కొద్దిగా మౌల్డ్ అయింది సైక్లింగ్ లో. బాగా మంచి ఎక్సర్సైజ్ లాగా అనిపించింది. మనకు కూడా ఈ రోడ్డు మీద కొద్దిగా ఆహ్లాదంగా వ్యూ కానీ చూడటంగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇది ఎంజాయబుల్ గా ఉంది సైక్లింగ్ అనేది. దాన్ని కంటిన్యూ చేసాయి 3 years నుంచి. ఈ సెంచరీస్ అదేదో మన 700 సెంచరీస్ అప్పుడు 1 lakh kilometers అయిపోయింది. అప్పుడు ఆ ప్రెస్ లో ఈనాడు, ఈటీవీ న్యూస్ అంతా కవర్ చేశారు. అది కూడా వచ్చేసింది. తర్వాత మాకు గుంటూరులో ఈ విజయ్ ఏంటంటే ప్రతిసారి టార్గెట్స్ పెడుతుంటాడు అనమాట మనకి. 1,00,000 అన్నాడు, 1,00,000 తర్వాత అప్పుడు 700, 1000 సెంచరీలు చేస్తావా అంటున్నాడు. 1000 సెంచరీలు కూడా చేస్తున్నా అని 1000 సెంచరీల దగ్గరకు వచ్చాను. ఇప్పుడు 940 సెంచరీస్ అయినాయి ఇప్పటికి. 940 సెంచరీలు. 940. కరోనా టైం నుంచి మీరు ఇప్పటిదాకా అసలు ఆల్మోస్ట్ ఎవ్రీడే చేశారు. ఆల్మోస్ట్ మధ్యలో కాకపోతే మధ్యలో 2 సార్లు స్ట్రగుల్ పడ్డానండి. 2 సార్లు యాక్సిడెంట్స్ అయినాయి. సైకిల్ మీదనే పట్టాలు వెనకమాల నుంచి 2 wheelers వాళ్ళు వచ్చి తగిలించడం. పడినప్పుడు మాత్రం ఒకసారి 3 months సైకిల్ ఎక్కల. 3 months అంటే అంత సివియర్ ఇంజరీ అయిందండి. రైట్ సైడ్ రిప్స్ ఒక 3 క్రాక్స్ వచ్చినాయి. వాటికి నో ఆపరేషన్ అన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు అనమాట. 3 months ఉంటే సెట్ అయినాయి. తర్వాత మళ్ళీ సైక్లింగ్ ఎక్కా. ఆ 3 months రెస్ట్ కి ఒక 20 రోజులు ఆపేసేటప్పటికి స్టార్టింగ్ లో మనకి బాడీ రోజు యాక్టివిటీ ఉండేది కదా అని ఒకసారి సడన్ గా ఆపేసేటప్పటికి సైకలాజికల్ గా డిఫరెంట్ అయిపోయింది. డిప్రెషన్ లోకి వచ్చేసింది. నిద్రపట్టేది కాదు, థాట్స్ అన్ని రకరకాలుగా వచ్చాయి. అన్ని మళ్ళీ సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన మందులు వాడి 3 months మాత్రం బాగా సఫర్ అయ్యాం. అంటే డైలీ ఒక యాక్టివిటీకి అలవాటైన బాడీని మనం సడన్ గా ఆపకూడదు. అది మొదలెట్టకూడదు. అది గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళాలి. అది ఓకే. ఇది కూడా సడన్ గా ఆపేయకూడదు. ఆ బాడీకి అర్థం కాదు ఏంటనేది. రోజు ఉండేదాన్ని మనం ఆపటం. 3 రిప్స్ విరిగిన తర్వాత కూడా మళ్ళీ మొదలెట్టి మళ్ళీ మీరు సెంచరీ పట్టిందండి. మళ్ళీ సెంచరీ చేరుకోవడానికి 3 months పట్టిందండి. అంటే 3 months తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజుల్లో మళ్ళీ సెంచరీకి వెళ్ళిపోయారు. నాన్ స్టాప్. ఇప్పుడు అప్పుడు ఆ రిప్స్ బ్రేక్ అవ్వకపోతే ఈ పాటికి మీ 1000 సెంచరీస్ అయిపోయాయండి. 1000 సెంచరీస్ అయిపోయేది. 33 months లో 1 lakh చేశాను. అప్పుడు మామూలుగా 3 years అనుకునే వాళ్ళు 33 months లో అయింది. 30 months లోనే అయ్యేది. ఆ 3 months కూడా ఇంకా ముందు అయ్యేది నాకు 1 lakh kilometers అనేది. 3 years లోపు అనేది దాదాపు మన దగ్గర ఈ సరౌండింగ్స్ లో ఎవరు లేరు 2 రాష్ట్రాల్లో. తెలంగాణలో కూడా లేరు. తెలంగాణలో ప్రసాద్ గారు అని ఉండేవాళ్ళు వడ్డేపల్లి.
ఆయన 4.5 years పట్టింది 1 lakh kilometers. మన గుంటూరు విజయవాడలో 1 lakh చేసిన వాళ్ళు ఎవరు కనపడలేం. ఎవరు లేరు సార్, నాకు తెలుసుగా. నేను ఎప్పటి నుంచి ఉన్నా 2015 నుంచి సైక్లింగ్ లో ఉన్నా. నాకు ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మంది సైక్లిస్టులతో పరిచయాలు ఉన్నాయి. మీరు చేసినంత హైయెస్ట్ డిస్టెన్స్ ఆ తక్కువ టైంలో ఆ రికార్డ్స్ అసలు ఎవరి పేరుతో లేవండి. అది ఇప్పుడప్పుడు ఎవరు కూడా దాన్ని దాటలేరు. నిస్సందేహంగా ఆ రికార్డ్స్ అన్ని మీ పేరుతోనే ఉంటాయి. సుబ్బయ్య గారు, ఈ నేపథ్యంలో 2 ప్రశ్నలు అండి. మీరు సైక్లింగ్ చేయడం కోసం రోడ్డు మీద వస్తారు కదా, ఈ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ పక్కన మీ నుంచి వెళ్లే వెహికల్స్ ద్వారా మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు? వాళ్ళు ఎలాంటి ఎటిక్వెట్ పాటిస్తూ ఉంటారండి? మాకు ఎక్కువగా టౌన్ లోనే మాకు ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటదండి. మాకు టౌన్ దాటి హైవేకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటది. హైవే స్ట్రైట్ గా వెళ్ళిపోవటం. మనం టౌన్ లో అయితే 360 degrees చూసుకుంటూ ఉండాలి. వెనకమాల చూసుకోవాలి, సైడ్ ను చూసుకోవాలి, ఆపోజిట్ వచ్చే వాళ్ళని చూసుకోవాలి. మాకు 2-wheelerలు ఆటోలతోటి చాలా డేంజర్ గా ఉంది టౌన్ లో. వాళ్ళు ఏంటంటే బాగా మన పక్కగా వచ్చేస్తుంటారు. కొద్దిగా హ్యాండిల్ ఎట్లా అన్నా కూడా రాసుకుంటది, పడిపోవడానికి అవకాశం ఉంటది. ఆపోజిట్ వస్తుంటారు రాంగ్ రూట్ లో. అన్ని కూడా చాలా రిస్క్ ఉంటది మాకు టౌన్ లో. స్పీడ్ బ్రేకర్లు, గుంటలు. అందుకని మేము టౌన్ లో ఎక్కువ దొక్కను. నేను ఎక్కువ హైవేకి వచ్చేసి. హైవేకి వచ్చినప్పుడు మీకు వెహికల్స్ వైపు నుంచి వచ్చే ఇబ్బంది ఏముండదా అండి? హైవేలో ఒక్కటే ఒక ప్రాబ్లం అండి మనకి. క్రాసింగ్ జరుగుతుంది, త్రిబుల్ క్రాసింగ్. డబుల్ క్రాసింగ్ అప్పుడు మనకేం ఇబ్బంది ఉండదు. త్రిబుల్ క్రాసింగ్ జరుగుతుంటాయి. 3 vehicles ప్యారలల్ గా క్రాస్ అయినప్పుడు. గుంటూరు విజయవాడ 6-way కాబట్టి 6-way కాబట్టి ఒకేసారి వెళ్తున్నప్పుడు మన మార్జిన్ కొత్తాడు. అప్పుడు కొద్దిగా వాడు ఎలా హార్న్లు కొడుతుంటాడు, ఎక్కువ సౌండ్ చేస్తుంటాడు. అప్పుడు మనం మార్జిన్ లోకి వెళ్ళిపోవటమే. మనం ఉండేది కూడా ఆల్రెడీ చివర వైట్ స్ట్రిప్ కాడి నుంచి మనం లెఫ్ట్ కొంటాం కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు. హైవే నాకు సేఫ్ అనిపించింది. 90% సేఫ్ హైవే, 90% రిస్క్ విత్ ఇన్ టౌన్స్ లో, సిటీస్ లో. జర్నీ కూడా కలవదు మనకి సిటీస్ లో. సార్, ఇప్పుడు మనం ఈ ఛానల్ ద్వారా మీరు సిటీస్ లో వెళ్ళే సైక్లిస్టులకి ఎలాంటి కన్వీనియన్స్ ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో, ఆటో వాళ్ళకి, బైక్స్ వాళ్ళకి, కార్ల వాళ్ళకి మీరేమన్నా చెప్తారా సార్? అంటే సైకిల్ అనగానే కొంత చిన్న చూపు అండి మన వాళ్ళందరికి కూడా. వాడే పోతాడు, వాడే పక్క పోతాడు అన్న చిన్న చూపు ఉంటది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఏది 2-wheelerలు. ఆటో వాళ్ళు అయితే అసలు కేర్లెస్, అసలు ఎవరు పట్టించుకోరు ఆటో వాళ్ళు. అరే సైకిల్ అతను వస్తున్నాడే కొద్దిగా ఇంపార్టెన్స్ ఇద్దాం అనేది ఎవరికి ఒక్కళ్ళకి కూడా లేదు అసలు. అదే ఫారెన్ లో అయితే మనం రోడ్డు క్రాస్ అవుతున్నా కూడా వాళ్ళ ట్రాఫిక్ ఆపి మన బానిస్తుంటారు. అంత ఇంపార్టెన్స్. వెహికల్ ఏంటంటే ఎంత స్పీడ్ బ్రేక్ వేసినా మళ్ళీ రేస్ చేయగానే వెళ్ళిపోతుందండి. సైకిల్ అలా కాదు, వెళ్ళదు. మళ్ళీ ఎఫర్ట్ సడలింగ్ మళ్ళీ మొదలెట్టేవాడికి మనకు కొద్దిగా హార్డ్నెస్ అనిపించింది అనమాట. మన దేశంలో దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ కూడా ప్రభుత్వం పెట్టాలి. ఆ భావన ఉందండి. సైకిల్ ట్రాక్స్ పెట్టాలి, సైకిల్ కి సపరేట్ వేవ్ అదే మన వేవ్ పెడితే కొంత మనకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. సో ఆ వేస్ పెట్టినప్పుడు కొందరు ఆల్రెడీ సేఫ్ గా ఉంది కదా అని చెప్పి బళ్ళు వదిలేసేసి సైకిల్ మీదే కమ్యూట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. గుంటూరులో కూడా ఆల్రెడీ మేము 10K పెట్టించామండి. అది అంటే బోర్డర్ లైన్స్ గీసారు. దాన్ని ఇంకొద్ది ఇంప్రూవ్ చేసేసి మన సైకిల్ లోగో, దానికి బాడీ కలర్ అట్లా వేయాలి. మన కాకినాడలో ఉంది, అట్లా వరంగల్ ఉంది, హైదరాబాద్ లో నంబర్ ఆఫ్ సార్ట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో సోలార్ ట్రాక్ 25 km పెట్టారు. చాలా బాగుంది అది. అట్లా అన్ని సిటీస్ లో పెద్ద పెద్ద రోడ్లు ఉన్న కాడ మార్జిన్ లో సైక్లింగ్ ఇస్తే మన సైక్లిస్టులు మార్నింగ్ ఎక్సర్సైజ్ కోసం కాకపోయినా డే టైమ్ వెళ్ళే సైక్లిస్టులు ఉంటారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, పనులకి వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే ఒక సైడ్ మార్జిన్ లో వెళ్ళిపోతారు. యాక్చువల్లీ మన వెస్టర్న్ కంట్రీస్ దాకా వెళ్ళక్కర్లేదండి. మన సౌత్ ఈస్ట్ కంట్రీస్ లోనే లైక్ కొరియా గానీ, చైనా గానీ, తైవాన్ గానీ, ఆ ఊళ్ళలో అసలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి కూడా సైక్లింగ్ పార్క్స్ ఉన్నాయండి, సైకిల్ వేస్ ఉన్నాయి. అట్లాగే ఆ ఊర్లో కూడా వాళ్ళు రెగ్యులర్ కమ్యూటింగ్ కి బైక్స్ వాడకుండా సైకిల్ వాడటం కోసం అవసరం అయ్యే వేస్ కూడా చక్కగా అది నిర్మాణం చేయబడి ఉన్నాయి. అట్లానే మనకు కూడా ఇంప్రూవ్ చేయాలండి సార్. లాస్ట్ టైం మన మా మేయర్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు రామ్మోహన్ నాయుడు గారు అని ఆయన చెప్పగానే పెట్టించారు. ఆయన కూడా కొద్దిగా సైక్లింగ్ వచ్చేవాళ్ళు ప్రతి వీక్ పెట్టించారు. దాన్ని ఇంకొద్దిగా డెవలప్ చేయాలి. ఈసారి గవర్నమెంట్ మారుతుంది వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా ప్లాన్ చేసేసి చక్కగా సైక్లిస్టులకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఇద్దామని. సార్, ఇప్పుడు 940 సెంచరీస్ అయినాయి కదా, 1000 సెంచరీస్ అయిన తర్వాత ఇంకా మీ లక్ష్యం ఏమన్నా ఉంటుందా? అంటే అది తర్వాత లక్ష్యం అనే లేదు. ఇది ఏంటంటే మనకి దినచర్యలో భాగం అయిపోయిందండి. ఇది మనకి ఎక్కువ డైలీ ఎక్సర్సైజ్ అనేది ఒకసారి అలవాటు అయినాక బాడీ ఊరుకోదు, కంటిన్యూ చేయాల్సింది ఎక్సర్సైజ్ కి. ఎక్సర్సైజ్ అనేది మనకి బాడీ ఒక దినచర్యలో భాగం అయిపోయింది అంతే. అది కంటిన్యూషన్ వెళ్తానే ఉంటదండి అది అంతే. సైకిలింగ్ మొదలెట్టిన తర్వాత మీ హెల్త్ లో ఏమన్నా మార్పులు వచ్చినాయి? చాలా మార్పులు వచ్చినాయండి. అసలు బాడీ షేప్ లోనే కొంతమంది అసలు గుర్తుపట్టట్లా. నన్ను 3 years బ్యాక్ చూసిన వాళ్ళు ఇప్పుడు చూసి నన్ను సడన్ గా గుర్తుపట్టట్లా. ఇప్పుడు ఎందుకు నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్తే నన్ను చాలా మంది గుర్తుపట్టరు.
నువ్వు ఏంది ఇంత తగ్గావు అని అంటున్నావు. వెయిట్ కూడా తగ్గిపోయి వెయిట్ కూడా తగ్గాను. ఎంత తగ్గారండి? 5 kgs తగ్గా. ఆల్రెడీ నా వెయిట్ తక్కువ ఉంటది, 75 ఉంటది. ఇప్పుడు 70కి వచ్చా. ఓకే. ఆల్రెడీ స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా మాది వెయిట్ తక్కువ ఉంటది. స్విమ్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 85 ఉండేవాళ్ళం. 85 నుంచి 75కి తీసుకొచ్చి కాన్స్టెంట్ అయిపోయింది అట్లా. ఓకే. ఇంకా అక్కడ నుంచి డైలీ వార్మప్ లాగా ఉంటది మా స్విమ్మింగ్ అనేది. ఇంకా అక్కడ నుంచి రెడ్యూస్ అవ్వట్లా మాకు. సైక్లింగ్ ఎప్పుడైతే మొదలెట్టానో అక్కడ నుంచి బాగా రెడ్యూస్ అయింది. ఇప్పుడు 70కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి తగ్గదు, ఇక కాన్స్టెంట్ అయిపోయింది మళ్ళీ. 100 కొట్టినా కూడా. ఈ సైకిల్ ఎప్పుడు తీసుకున్నారండి? ఇది వచ్చి 2 years అయిందండి. ఇది 4th సైకిల్. దీనికి ముందు ఒక 3 మారిపోయినాయి. అట్లా ఎప్పటికప్పుడు మార్చుకుంటే అప్గ్రేడ్ అనమాట. స్టార్టింగ్ లో మామూలు నార్మల్ సైకిల్ ఏదో మ్యాచ్ సిటీ అని ఆ సైకిల్ దొక్కేవాడిని. తర్వాత ఫైర్ ఫాక్స్, తర్వాత జావా అని, తర్వాత మెరిడా అని మార్చుకుంటూ ఇది రోడ్ బైక్ ఫోకస్ అని ఇది తీసుకున్నాను. మంచి బ్రాండ్ రోడ్ బైక్ ఇది. ఈ సైకిల్ తోట K2K అన్ని చేసుకుంటా. ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అండి. ఈ K2K అసలు మీరు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, దాని గురించి మీ అనుభవాలు చెప్తారండి? అంటే ఈ డైలీ 100 చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా లాంగ్ రైడ్కి వెళ్దాం అనే థాట్ వచ్చింది ఒకటి. మనమే ఒక గ్రూప్ లాగా 2-3 కలిసి వెళ్దాం అని అనుకుంటున్న టైంలో అనిల్ గారు మేము అందరం అనుకుంటున్నాం. ఆ టైంలో హైదరాబాద్ లో మేదరమెట్ల అనిల్ జిమ్ కోచ్ JKC కాలేజీ అనుకున్న టైంలో హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ అని రవీంద్ర గారు K2K పెడుతున్నారని తెలిసింది. సరే మేము కాంటాక్ట్ అయ్యాం. కాంటాక్ట్ అయ్యేప్పుడు అప్పటికే ఆయనకి దగ్గర ఫిల్ అయిపోయారు దాదాపు 10 మంది. ఇంకా సరిపోయారండి అది అని చెప్పి తర్వాత మళ్ళీ మేము ఇట్లా నా బయోడేటా పంపించే స్టావా అదంతా కూడా డైలీ ఇట్లా చేతనం అనేది. అంటే దానికి కొంత రెసిడెన్స్ పవర్ ఇవన్నీ ఉండాలని తీసుకుంటున్నాడు అనమాట. రోజు ఎంత దొక్కుతున్నారు ఏంటి అనేది. అప్పుడు ఆయన్ని చూసి తర్వాత ఓకే అన్నాడు అనమాట ఆయన. ఇక అక్కడి నుంచి దానికి కావాల్సినవి అన్ని ప్రిపేర్ చేసేసుకొని 2022 November 26th ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి 30th అక్కడ బయలుదేరేవాడిని. శ్రీనగర్ -3 degrees ఉంది ఆ రోజు శ్రీనగర్ లో. ఆ ముందు 2 రోజులేమో అక్కడ సైట్ సీయింగ్ అంత లొకేషన్, ఆ వాతావరణం కొద్దిగా అలవాటయ్యేటట్టుగా అక్కడ అకామిడేషన్ అన్ని ఆర్మీ వాళ్ళ కస్టడీలో ఉన్నాం. అక్కడంతా బాగుంది. అక్కడ కస్టడీ అంతా వాళ్ళ పరిధిలో. 30th November 30th బిగిన్ అయ్యి శ్రీనగర్ నుంచి ఒక వర్షన తర్వాత రాంబన్ అని రోజుకి ఒక 100-150 అదంతా ఘాట్ రోడ్లు అనమాట. అంత ఎక్కువ సాగదు జర్నీ. ఒక 2-3 days వరకు 150 అట్లా ఉండేది. జమ్మూ దాటిన కాడి నుంచి రోజు 200 అట్లా ఆ రేంజ్ లో వచ్చేవాళ్ళు అనమాట. బాగా జరిగిందండి ఆ యాత్ర అనేది. రోజుకి ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసేవాళ్ళు అండి? 200 నుంచి 250 అట్లా ఉంటుందా. అంటే ఒక సిటీ నుంచి ఒక సిటీకి డిస్టెన్స్ బట్టి, అంటే సాయంత్రానికి అకామిడేషన్ అన్నీ ఉండేటట్టు ముందే ప్రీ ప్లాన్డ్ గా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసేసుకొని రవీంద్ర గారు మొత్తం పక్కాగా ఎక్కడెక్కడ స్టే చేయాలనేది మొత్తం ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి వెళ్ళాం కాబట్టి బాగా ప్లాన్డ్ గా జరిగిపోయింది. ఈ సిటీ నుంచి ఈ సిటీకి ఎట్టి పరిస్థితుల్లో ఆ సిటీకి వెళ్ళిపోయేవాళ్ళం 6-7 సాయంత్రం. అకామిడేషన్ అవన్నీ కూడా ఆల్రెడీ ఒక ముందు సంవత్సరం చేసి వచ్చారు ఆయన. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మాకు మేము సెకండ్ బ్యాచ్, తర్వాత లాస్ట్ ఇయర్ 3rd బ్యాచ్ కూడా వెళ్ళొచ్చారు. బాగా జరిగింది ఆయన ఆధ్వర్యంలో. చాలా బాగా జరిగింది. మధ్యలో సైట్ సీయింగ్ కూడా వెళ్ళొచ్చాము. అంబాలా మన అమృత్సర్, ఢిల్లీ గేటు అవన్నీ, తర్వాత తాజ్ మహల్, తర్వాత తమిళనాడు మధుర, అట్లా అన్ని సైట్ సీయింగ్ చూసుకుంటా 22 days లో కంప్లీట్ చేసాం. మొత్తం ఎన్ని రోజులు పట్టింది? 22 days పట్టింది. మొత్తం హైవే అండి, NH44 హైవే రైడ్ చాలా బాగా జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా. కాకపోతే ఫస్ట్ 10 రోజులు మనకు ఫుడ్ అలవాటు లేక కొద్దిగా అన్ని రొట్టెలు మొత్తం బ్రేక్ఫాస్ట్ కానీ మీకు అన్ని లంచ్ కానీ డిన్నర్ అన్ని అయ్యే ఉండేవి. నాగపూర్ వచ్చేటప్పుడు మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు, గుంటూరు వాళ్ళే. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఆ రోజు మధ్యాహ్నం పూట లంచ్ ఏర్పాటు చేశారు. అదే మాకు ఫస్ట్ ఫుడ్. 15 రోజుల తర్వాత ఆంధ్ర ఫుడ్ ఫస్ట్ ఫుడ్. బాగా అనురాధ గారని ఫ్యామిలీ బాగా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం, భోజనం చేసి. అందరూ చెప్పుకుంటారు సరదాగా, ఎక్కడో 100 కిలోమీటర్లు ఎవరినో దాటకుండా ఉండడం కోసం మీరు
పాస్కి వెళ్ళాలి సరే వెళ్ళకుండా అలాగే ఆగి వెళ్ళారు దాని గురించి చెప్తారా అండి? 100 అనేది నాకు ఇప్పుడు నాన్ స్టాప్ రైడ్కి వచ్చానని. ఈ బిఆర్ఎం రైడ్లో ఏంటంటే ఆల్మోస్ట్ అందరికన్నా నేనే ముందుండేవాడిని, అందరూ వెనకమాలు ఉండేవాళ్ళు. స్టార్టింగ్ అప్పుడే చెప్తుంటాడు కిరణ్, సుబ్బయ్య గారిని పట్టించుకోకుండా ఆయన దారి నేను వెళ్ళిపోతుంటాడు, మీ ఫేస్లో మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు చూడండి మళ్ళీ రేపు ఎండింగ్లోనే ఆయన కనపడేది అని చెప్పేవాడు అనమాట. మనకేంటంటే బాడీ రెసిస్టెన్స్ని బట్టి మనకి వాటర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. మనకి ఫుడ్ కొంతమంది ఏంటంటే 100 మధ్యలోనే ఫుడ్ తీసుకోవాల్సి వచ్చింది, కాఫీ అని స్నాక్స్ అని అయ్యి ఒకటి. నాకు అవన్నీ అవసరం లేదు, అందుకని కంటిన్యూ వెళ్ళిపోతా ఉంటాను నేను. ఇప్పుడు కూడా నేను డైలీ కూడా దాదాపు 100 నాన్ స్టాప్ కొట్టేస్తుంటాను. మధ్యలో ఏదన్నా 1-2 ప్లేస్లు ఆడటమే కానీ మామూలుగా అయితే 100 నాన్ స్టాప్. ఓకే. ఈ 940 కాకుండా ఇంకా మీరు హాఫ్ సెంచరీస్ ఇలాంటివి కూడా హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయండి. ఒక 260 హాఫ్ సెంచరీ అనేవి ఉన్నాయి. ఎక్కువ సెంచరీస్ ఉంటాయండి. సార్ మీరు ఒక సెంచరీ రైడ్ పూర్తవడానికి అంటే ఈ పెడలింగ్ టైం మీకు ఎన్ని గంటలు పడుతుందండి? 4 నుంచి 4.5 అండి. ఓకే. అంటే కొంత విండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి, కోస్టల్ బెల్ట్ కాబట్టి విండ్ వల్ల కొంత టైం ఎక్కువ పడుతుంది. ఓకే. 4.5 అవర్స్ మ్యాక్సిమం. ఓకే. మీ గురించి వివరాలు చెప్తారండి? మీ పిల్లలు ఎంతమంది? మేడం మీ వైఫ్ గారు జాబ్ చేస్తుంటారా? వాళ్ళు కూడా ఏమన్నా స్పోర్ట్స్లో ఉన్నారా? మా మిస్సెస్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సిఎస్ఆర్ అండి. ఓకే. మా అబ్బాయి ఇప్పుడు ఎస్ఆర్ఎంలో ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. ఓకే. మాకు అంటే పెళ్ళైనాక ఒక 10 years పిల్లలు పుట్టడం లేట్గా అబార్షన్స్ అవ్వటం వల్ల 3 అబార్షన్స్ అవ్వటం వల్ల లేట్ అయింది. లేట్గా చిల్డ్రన్స్ పుట్టారు. మా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఈ సంవత్సరం మళ్ళీ ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేయాలి. వాళ్ళకి స్విమ్మింగ్ బాగా వచ్చండి, స్విమ్మింగ్ నేర్పాను. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు స్కూల్ దాటి కాలేజీకి వెళ్ళిన కాడి నుంచి దొరకట్లా మనకి. ఓకే. మా మిస్సెస్కి అయితే అసలు స్పోర్ట్స్ నథింగ్ సార్, అసలు క్వశ్చనే లేదు. ఓకే. ఏమీ లేదు ఆమెకి. మీ ఫిట్నెస్ ఏజ్ నేను అడగక్కర్లేదు, స్టావాలో చూపిస్తుంది. మీకు 35 మించి లేవు. మీ బాడీ ఏజ్ ఎంత సార్? నాది ఇప్పుడు రన్నింగ్ 57 అండి. ఓకే. రేపు July 17th 58 వచ్చింది. అది జస్ట్ ఒక నెంబర్ కోసం అండి. అది మాత్రం 35 నంబర్. అది ఏజ్ అనేది ఎవరికైనా కూడా మనం చేసే ఫిట్నెస్ ని బట్టి 10 years వెనక్కి లాగొచ్చు. ఆ నంబర్ అది అట్నే పెరుగుతుంటది. మనం ఫుల్ యంగ్ లాగానే ఉంటాము, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ ఫిట్నెస్ టేస్ట్ తెలిసిన వాళ్ళకి తెలిసిద్దండి, అది తెలియని వాళ్ళకంటే ఇక అది చెప్పినా అర్థం కాదు కదంతే. ఒకసారి ఆ ఫిట్నెస్ కి అలవాటైనాక ఇప్పుడు ఆ మందు తాగేవాడు ఎట్లా తాగలేక ఉంటాడో, మనం కూడా రోజు 100 కొట్టింది, లేదా జిమ్ కి వెళ్ళండి, లేదా స్విమ్మింగ్ కి వెళ్ళండి, ఏ యాక్టివిటీ అయినా, షటిల్ ఆడేవాడు షటిల్ ఆడకుండా ఉండలేడు. మనం కూడా అట్లానే ఫిట్నెస్ అనేది కూడా ఒక వ్యసనం, ఒక పిచ్చేనండి అది. అదే ఇది మంచి వ్యసనం, మంచి యాక్టివ్ గా ఉంటాం మనం, హెల్తీ గా. అదో బ్యాడ్ హ్యాబిట్ అనమాట. అది 2 వ్యసనాలే. వ్యసనాల్లో కూడా 2 ఉంటాయి, బ్యాడ్ గుడ్ అనేది. మనం ఏంటంటే గుడ్ ట్రాక్ లో ఉంటాం. నో బ్యాడ్ హ్యాబిట్స్ అండి నాకు. ఏది ఇప్పుడు రన్నింగ్ లో కాఫీలు టీలు కూడా, ఇప్పుడు మన సైక్లిస్టులు వస్తుంటారు గ్రూప్ రైడ్ లో, కాఫీ అంటారు. నేను కాఫీ తాను, మీరు తాగుతా ఉండండి, నేను వెళ్తాను 2-3 కిలోమీటర్లు వెళ్ళేసి వస్తుంటా. 2-3 కిలోమీటర్లు కవర్ చేసేస్తా. నాకు కాఫీ తాగినా నాకేం అనిపించదు, మళ్ళీ ఆ నోరు కాల్చుకోవటం ఎందుకని నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కాఫీ అలవాట్లేదు, అసలు లిక్కర్ అయితే మనకి అసలు అలవాటు. లిక్కర్ తాగితే మాత్రం మరుసటి రోజు మనం ఈ యాక్టివిటీకి రాలేమండి, బాడీ అనీజీగా ఉంటది. ఓకే. తాగి మన ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా, తాగి వచ్చిన వాళ్ళు రాత్రి అది పడింది చక్కలేకపోతున్నాను, ఫ్రీగా లేదు బాడీ అని చెప్తుంటారు అనమాట. ఒక టైము, ఒక రెగ్యులారిటీ, ఒక పంచువాలిటీ అనేది మెయిన్ ఉండాలండి. నాది స్ట్రావాలో టైమింగ్ చూడండి మీరు ఎంత కరెక్ట్ గా ఉంటుందో. బాడీని మనం సిస్టమేటిక్ గా తయారు చేస్తే ఎన్నింటికి నిద్రపోవాలి, ఎన్నింటికి లెగవాలి, ఎన్నింటికి మనం స్టార్ట్ చేయాలి యాక్టివిటీ అనేది కూడా కరెక్ట్ గా ప్లాన్డ్ గా ఉంటది అంతే. ఇప్పుడు రోజుకి 100 కిలోమీటర్లు తొక్కుతున్నారు కదండి, దీని గురించి మీరు ఆహారంలో ఏమన్నా ప్రత్యేకమైన మార్పులు చేశారండి? ఆహారం కూడా నేను అన్ని డైట్, మంచి ఎనర్జీ ఫుడ్ డైట్ గా తీసుకునేవాడిని. రోజు లీటర్ రాగి జావ తీసుకుంటాను నేను డైలీ. మళ్ళీ తర్వాత కూడా నేను షుగర్ తో చేసిన స్వీట్స్ అసలు బ్యాన్ చేశానండి ఎప్పటి నుంచో, 15 years నుంచి. ఓన్లీ బెల్లంతో చేసినవి అనమాట. బెల్లంతో నువ్వు లడ్డు అని, మన పల్లీలు లడ్డు అని, మినప లడ్డు, కొబ్బరి లడ్లు, ఇవన్నీ ఎప్పుడు మా ఇంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఆహారం స్వీట్స్. వీటిల్లో చాలా బలం ఉంటదండి మనకి. ఈ కొబ్బరి లడ్డు బెల్లంతో చేసిన ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, అదే మినప లడ్లు కానీ, మన పల్లీ లడ్డు, నువ్వు లడ్లు,
ఈ డైలీ నా ఒక్కొక్కటి రెండు పడుతుంటాయి డైలీ. ఓకే. అవి మాత్రం కంపల్సరీ తింటూ ఉంటాం. స్వీట్స్ అంటే బెల్లమేనండి. అది మినపసున్నుండలు అనేది మన కల్చర్ లో ఒక పెద్ద భాగం అండి. దాంట్లో చాలా మంచి ఎనర్జీ ఉంటది. అసలు మనం నాన్ వెజ్ అనుకుంటాం కానీ వీటిల్లోనే మంచి ఫుడ్ అండి. అసలు నాన్ వెజ్ తిని దాన్ని అరగదల చేసుకుని మన బాడీ స్ట్రైన్ అవటం తప్పితే దాని వల్ల ఉపయోగం లేదు. మనం నేను ఇంతకుముందు తినేవాడిని నాన్ వెజ్, ఇప్పుడు అసలు తగ్గించేసి అసలు ఇప్పుడు నెలకు కూడా లేదు అసలు. సంవత్సరానికి 2 సార్లు. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారండి? ఒక 6 hours ఉంటుందండి. పగల వచ్చేటికి 1 గంటన్నర 2 గంటలు మధ్యాహ్నం పూట. నాకు అంటే ఈ ఎప్పటి నుంచి అలవాటు ఉంది. మా ఫాదర్ దగ్గర నుంచి కూడా మా ఫ్యామిలీలో మధ్యాహ్నం పూట నిద్ర అనేది ఉండేది. అదే అలవాటు నాకు కూడా వచ్చేసింది. ఎర్లీగా లేగటం అనేది ఆటోమేటిక్గా అలవాటు అయింది. ఎర్లీగా లేగటం తోటి ఆ మధ్యాహ్నం నిద్ర అనేది కవర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏజ్ బ్రేక్ ఉంది, నిద్ర కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు 5 గంటలు అంతే నాది మ్యాక్సిమం నిద్ర. బాడీ ఒకసారి ట్యూన్ చేసి వదిలేసినాక అది ఇన్ని గంటలు నిద్రపోవాలనే లేదని అది తీసేసుకుంటది. మనం గంట పోయినా అది 2 గంటల నిద్రని మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది. ఆ డీప్ స్లీప్ లో ఏంటంటే మనం తక్కువ టైంలో ఎక్కువ నిద్రపోవచ్చు. పడుకుంటే అసలు మనకు తెలియకూడదు ఈ లోకం. మళ్ళీ ఆ టైంకి లేకపోవటం అంతే. ఏం జరిగిందో నాకు తెలీదు. మీరు ఇప్పటిదాకా ఎన్ని సూపర్ ర్యాండమ్ ఇయర్స్ చేశారండి? ర్యాండమ్ ఇయర్ అయితే 2022లో 4 చేద్దామని స్టార్ట్ చేసా. 4 అటెంప్ట్ చేసి ఒక్కటి సక్సెస్ అయింది. ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్కసారి చేశారు. ఒక ఎస్ఆర్ పూర్తి చేశాను. మిగతా 3 600s 3 చేస్తే 4 SRs అయ్యాయి. ఆ 600s మిగిలిపోయినాయి. 4 SRs అయిపోయాయి. యాక్సిడెంట్ వల్ల మిస్ అయిపోయింది. సెకండ్ SR కూడా వెళ్ళా గానీ 400 km చేసినాక ఇబ్రహీంపట్నం కాడ సైకిల్ రిపేర్ వచ్చేసేసి డిస్కంటిన్యూ చేసేసి. సో అప్పటి నుంచి ఇంకా మీరు SR BRMకి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ వెళ్ళండి. BRMC విజయవాడ రన్నర్స్, కిరణ్ వాళ్ళ అమరావతి రన్నర్స్ కాకుండా ఇంకా వేరే క్లబ్ లో కూడా చేశారు? వేరే వెళ్ళలేదండి. ఈ రెండే. హైదరాబాద్ వెళ్ళ. ఓకే సార్, ఇప్పుడు మీరు వర్షం వస్తుంటే వర్షంలో కూడా తడుస్తూ తొక్కుతారా? వర్షంలో కూడా కంటిన్యూ రైడ్. అంటే మనం దూరంగా ఉన్నాం అనుకోండి, హైవే మన టోల్ గేట్ కాడ ఉంటే ఎటు గుంటాలాల్సిందే. BRMకి వెళ్ళినప్పుడు కూడా కంటిన్యూ రైన్ లో తడుచుకుంటానే చేసాం. అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి. అది కాతేనా కొద్దిగా మట్టి కొట్టుకుంటా ఉంటది వెనక. యాక్చువల్లీ మా ప్రేక్షకుల కోసం అడిగాను. నాకు ఇష్టమే బాగా వర్షంలో తొక్కడం. అది అసలు చాలా బాగుంటది. ఒకసారి మేము వైజాగ్ లో 400 BRM తొక్కుతున్నప్పుడు ఆల్మోస్ట్ 270 kilometers వర్షంలో తడుస్తూ తొక్కామండి. రియల్లీ ఆనందం వేరుగా ఉంటదండి. అసలు ట్రైన్ లో మనకి సమ్మర్ లో కన్నా కూడా వింటర్లోను మనకి చాలా బాగుంటది అనమాట. మనకు వాతావరణ క్లైమేట్ చల్లగా ఉండే కొంది, మనకి బాడీ హీట్ ఎక్కే కొంది ఏసీలో వెళ్ళినట్టు ఉంటది. సమ్మర్ కన్నా కూడా మనకి వింటరే బాగుంటది. రైనీ సీజన్ కానీ వింటర్ కానీ చాలా బాగుంటది. సుబ్బయ్య గారు, మీరు ఇప్పుడు సైక్లింగ్ లో ఇన్ని 4 సంవత్సరాల నుంచి ఉన్నారు కదండి, మీరు చేసిన అచీవ్మెంట్స్ గురించి చెప్తారా అండి? మనం మామూలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటానే ఈ వర్చువల్ ఈవెంట్స్ అని జరుగుతుంటాయి. మన కరోనా తర్వాత వర్చువల్ ఈవెంట్స్ అని బెంగళూరు వాళ్ళు అని, బాంబే, మహారాష్ట్ర వాళ్ళు ఆర్గనైజింగ్ పెడతారు. స్ట్రావా లింక్ అయి ఉంటది వాళ్ళకి. మనం ఇక్కడ చేసిన యాక్టివిటీ ఆ స్ట్రావా ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్ గా ఏ రోజు ఆ రోజు అప్డేట్ అవుతుంటది. దాంట్లో లీడర్ బోర్డు అన్ని మనకి ఇస్తుంటారు. ఎవరైతే హైయెస్ట్ చేశారో వాళ్ళకి మెమోంటోస్, మెడల్స్ ఎన్ని ఇట్లా చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి మన నేషనల్ వైజ్ గా. వాటిల్లో పార్టిసిపేట్ చేయడం మొదలెట్టాను. మొదలెట్టిన కాడి నుంచి అన్నిట్లో ఆల్మోస్ట్ నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ లో ఉంటాయి. ఎక్కువ ఫస్ట్ నే ఉంటున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇప్పుడు కూడా రన్నింగ్ లోనే ఉన్నాయి. ఒక 5-6 ఉన్నాయి. ఈ నేషనల్ లెవెల్ మన అన్ని కూడా. కలకటా ఛాలెంజ్ అనే ఒకటి జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 2 years నేనే ఫస్ట్ వచ్చాను. సెకండ్ లాస్ట్ ఇయర్ వచ్చేటికి 3rd place కి వచ్చాను. ఇప్పుడు 3వ సారి జరుగుతుంది. ఇంకోటి ఏమో బెంగళూరు వాళ్ళది గోల్స్ ఫిట్ అని, బెంగళూరు మోహన్ గారిది సెంచరీస్, హైయెస్ట్ సెంచరీస్ 1 year లో ఎవరు హైయెస్ట్ సెంచరీస్ చేస్తారనే ఛాలెంజ్ ఉంటుంది. నేను కూడా ఉన్నాను దాంట్లో. తర్వాత నా కారణాంతరాల వల్ల వైదొలిగాను. దాంట్లో 50s ఉంటుంది, 100 kilometers అనేది 2 ఉంటాయి ఛాలెంజెస్. 100s లో నాది లాస్ట్ 2 years నాదే ఫస్ట్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా నాదే ఫస్ట్ కంటిన్యూ అవుతానే ఉంది. తర్వాత ఇండియన్ సైక్లిస్ట్ దాంట్లోనేమో హైయెస్ట్ కిలోమీటర్స్ 1 year పాటు జరిగే దాంట్లో హైయెస్ట్ లాస్ట్ ఇయర్ నేనే ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా నాదే ఫస్ట్ వచ్చింది. అట్లా నంబర్ ఆఫ్ ఛాలెంజెస్, నాసిక్ మహారాష్ట్ర వాళ్ళ ఛాలెంజెస్ చాలా జరుగుతుంటాయి. అంతకుముందు ముంబై ఛాలెంజెస్ లో నేనే ఫస్ట్ వచ్చాను. ట్రక్ ఛాలెంజ్ అని, ట్రక్ బైసికల్ కంపెనీ వాళ్ళు వీక్లీ
వీక్లీ 1 వీక్ ఛాలెంజ్ ఉంటుంది అన్నమాట. అట్లా వాళ్ళ 2 challenges లో నేను ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. అంటే టాప్ 20 తీసుకుంటాడు నేషనల్ వైజ్ గా. ఆ టాప్ 20లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయల గిఫ్ట్స్ పంపించాడు అనమాట. ఈ హెల్మెట్ ఇంకా చాలా టూల్ కిట్స్ అని అవన్నీ చాలా పంపించాడు ఆయన. అట్లా ఛాలెంజెస్ లో అంటే మనం ఇక్కడ చేసే ఎక్సర్సైజ్ ఆటోమేటిక్ గా అటు వెళ్ళిపోతుంటది. అర్థమైందండి. అందుట్లో మనం డైలీ 100 అనేటప్పటికి నేషనల్ లెవెల్లో 10 మెంబర్స్ ఉంటాము. ఇండియా లెవెల్లో ఆ గుంటూరు అంటే చాలా మందికి ఐడియా ఉండదు. గుంటూరు ఎక్కడ గుంటూరు అనేది విజయవాడ నోటెడ్ బాగా. చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు, ఎట్లా పాసిబుల్ మీకు ఎవ్రీడే సెంచరీ, హౌ ఈజ్ పాసిబుల్, యువర్ డైట్ ప్లాన్ ఏంటి అన్ని చాలా మంది అడుగుతుంటారు నన్ను. తర్వాత ఈ కాంపిటీషన్స్ లో పాల్గొన్న తర్వాత బాగా పబ్లిసిటీ వచ్చింది నాకు. కాంపిటీషన్స్ లో 400-500 మంది సైక్లిస్టులు ఉంటారు. ఈ టాప్ 1, 2, 3 ప్లేస్లను అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరి 1, 2, 3, ఎవరి సుబ్బయ్య, ఎవరి ఎక్కువ చెన్నై, బొంబాయి, బెంగళూరు ఆ సిటీస్ లో ఉంటారు. చిన్న సిటీ నుంచి మనకి ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు, రోడ్స్ ఉండవు. ఇట్లా నుంచి మనం ఇంత స్థాయికి రావడం అనేది కూడా చాలా గ్రేట్ అండి. అది 100 కిలోమీటర్లు డైలీ చేయడం అనేది. అక్కడ ఏంటంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ మంచి సైకిళ్ళు ఉంటాయి, రోడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ బాగుంటాయి, వాళ్ళు చేయగలరు. కానీ మనకి ఇక్కడ ఎటు తిప్పినా ఒక్క రోడ్డే తప్పితే మనకి రెండో రోడ్డు లేదు, అవకాశం లేకుండా. అందుట్లో కూడా మనం చూసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాము. అట్లా ఛాలెంజెస్ వీటిలో పాల్గొని చాలా అట్లా నేషనల్ లెవెల్లో మనకు మంచి గుర్తింపు వచ్చింది. సైక్లింగ్ లో మీరు, రన్నింగ్ లో బసవేశ్వరరావు గారు, ఇండియా లెవెల్లో మీ ఇద్దరు పేర్లు విజయవాడ అండి. అవునండి, ఓకే, బసవేశ్వరరావు గారు. సార్ మీ డైట్ ప్లాన్ ఏంటండి? డైట్ అనేది దానికి సపరేట్ ప్లానే అవసరం లేదండి. ముందు బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే సగం డైట్లోకి వచ్చినట్టే. మనం రోజువారీ తినే ఆహారమే మీరు తీసుకుంటాం? రోజువారీ తినే ఆహారమే, మంచి ఫుడ్ తీసుకుంటాం. మీ ఆవిడ గారు ఏది వండితే తింటారు, అదే తీసుకుంటాం. ప్రత్యేకంగా క్యాలరీస్, ఈ కొలతలు ఏమి ఉండవు అసలు ఏముండవు. పౌడర్లు, ఈ పౌడర్లు రాగి జావ అండి మెయిన్ మనకి. రాగి జావ చాలా మంది యువత ఏం చేస్తారంటే సార్, ఈ జిమ్ లో చేరిన వాళ్ళు వీళ్ళందరూ ఆ ఫుడ్ తగ్గించేస్తారండి. ఫుడ్ భయంకరంగా తగ్గించేసి ఆ నీరసం రాకుండా కోసం రకరకాల పౌడర్స్ వాడేసి ప్రోటీన్స్, అదే తాత్కాలికంగా వాళ్ళకి బాగుంటుంది కానీ లాంగ్ టైమ్ లో చాలా బ్యాడ్ ఇంపాక్ట్. అవును, అసలు వాడకూడదండి అసలు అన్ని. సో ప్రత్యేకమైన ప్లాన్ అంటూ లేదు, మీ ఆవిడ గారు ఏది వండితే అదే తింటారు. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే మంచి హెల్త్ ఉండటేనండి. ఓకే, దాంట్లో తిరిగి ఉండదు కదా. ఓకే, అదొకటి. మన ఫిట్నెస్ అనేది ఒక రోజు వచ్చేదే కాదండి, డైలీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంటుంది. నేను దాదాపు ఇప్పుడు డైలీ 100 కొడుతున్నానంటే వెనకమాల 20 ఏళ్ళు స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ ఉండబట్టే మనం డైలీ 100 కొడుతున్నాం. సరే, ఈ ఫిట్నెస్ మనం ఎక్వైర్ చేసిన దాన్ని బట్టి ఉంటుందా, లేదా మన పెద్దవాళ్ళ నుంచి వచ్చేది కూడా కొంత? పెద్దవాళ్ళ జీన్స్ ని బట్టి కూడా ఉంటుందండి. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఫాదర్ వ్యవసాయమేనండి. చిన్నప్పుడు మేము కూడా పొలం వెళ్ళేవాళ్ళం, పొలం పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ పత్తి వేసేవాళ్ళం. ఆ పత్తి చేనికి మందు కొట్టాలి. మందు కొట్టడం అంటే మామూలు ఎక్సర్సైజ్ కాదు. మళ్ళీ పార తీసుకొని మట్టి తిరగేటాలి. అన్ని చిన్నప్పుడు 10th లోపు మధ్యలో పొలాలకు వెళ్ళటం ఇవన్నీ చేయబట్టే మనకు ఆ ఫిట్నెస్ ఉంటుంది. నోట్ డౌన్. పొలాలకు వెళ్తాం, సైకిల్ మీద పత్తి బ్యాగ్స్ అన్ని తీసుకురావటం, ఇంటికి మందు కొట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఆటోమేటిక్. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంత స్టామినా అనేది ఉంటుందండి. పల్లెటూరు పిల్లలకి, టౌన్ పిల్లలకి ఇప్పుడు మీరు ఇప్పుడైనా ప్రాక్టికల్గా చూసుకున్నా వాళ్ళకి మినిమం కొంత స్ట్రెంత్ ఉంటుంది. పల్లెటూరు పిల్లలకి వాళ్ళకి ఒబిసిటీ ఉండదు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు పల్లెటూరు పిల్లలకి. అదే టౌన్లో పిల్లలకి ఉన్న కొద్దిగా ఒబిసిటీ ఉంటుంది. అవునండి, ఓబల్ ఉంటది. అదే పల్లెటూరులో ఆడేదంటే కనీసం పని ఉండలే, ఇంట్లో రోడ్లలో పల్లెటూరులో ఎండలకి తిరుగుతుంటాడు. దీని మీద ఆల్రెడీ నేను కొంత రాసుకున్నానండి. ఒక వీడియో కూడా తొందరలో చేయబోతున్నాను. మన బాడీ షేప్ నివసించే ప్రదేశాన్ని బట్టి, విధానాన్ని బట్టి ఏ విధంగా మారుతుంది అనేది. పల్లెటూరులో జీవించడం అదృష్టం ఇంకోటి ఉండదండి. అవును, చిన్నప్పుడు అసలు పిల్లలకి చాలా అదృష్టం అండి పల్లెటూరులో పెరగడం అనేది. చాలా వాళ్ళకి లైఫ్ లో చాలా అనుభవం అవుతుంది అనమాట. మన పండగల కానించి, పల్లెటూరు వాతావరణం కానించి, గేదెలేంటి, ఆవులేంటి, పొలం ఏంటి, పత్తి ఏంటి, మిర్చి ఏంటి. ఇప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్ళి అదే చేయను రా అంటే చెప్పలేరు, అదేం పూలు రా అంటే చెప్పలేరు. అదే పల్లెటూరు అని టక్కని చెప్పేస్తుంటాడు. మన వాయు వర్షాలు కూడా తెలియదు అసలు. పల్లెటూరులో పిల్లలకి అత్త ఇద్దా, మామ ఇద్దా, బాబాయ్ అవుతాడా, చిన్నమ్మ అవుతా అందరూ చెప్తారు. చిన్న పిల్లలే రిలేషన్స్ అనేది. పండగ అందరి ఇంటికి రాదు, అదే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. పక్క అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు తెలియదు. అంకుల్ ఆంటీ ఈ రెండే తప్పితే ఇంకా రెండేది ఏం తెలియదు.
ఆ నేచర్ అనేది పల్లెటూరు వాతావరణం పిల్లలకే వచ్చిందండి. ఇది చాలా వ్యాలిడ్ అండ్ నాకు ఇష్టమైన పాయింట్ అండి. మన కల్చర్ నిలబడేది పల్లెటూరుల వల్లేనండి. దీని మీద వ్యవసాయం మీద నేను చాలా వీడియోస్ కూడా చేశానండి. ఆల్రెడీ మేము నేర్చుకుంటున్నాం కూడా ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు. దీని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి. ఫిట్నెస్ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి, పట్టణం వచ్చే వాళ్ళకి. నేను ఇంకోటి అబ్జర్వ్ చేశానండి, నాకు NIS కోచెస్తో కొంతమందితో పరిచయాలు ఉన్నాయండి. విజయవాడ DRDO పరిధిలో చేస్తుంటారు వీళ్ళు. వాళ్ళు సెలెక్ట్ చేసిన స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా 95% పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకుంటారండి. వాళ్ళ అబిలిటీస్ చూసి దాన్ని బట్టి వాళ్ళకి ట్రైన్ చేయటము అట్లా ఉంటుందండి. అలా నా స్నేహితుడు మాధవ్ అని, ఇప్పుడు మాధవ్ ఎర్ర, ఇప్పుడు గుంటూరులోనే ఉన్నాడు. తను నేషనల్ లెవెల్ 110 హర్డిల్స్ అండి. అతను స్పోర్ట్స్ కోటాలో తనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంచుకున్నాడు. పోలీసు, రైల్వే అండ్ పోస్టల్ 3 వస్తే అతను పోస్టల్ ఎంచుకున్నాడు. ప్రాక్టీస్ కి అంతరాయం లేకుండా ఉంటుందని. చాలా సంతోషం సుబ్బయ్య గారు, మీరు బోల్డ్ అనే విషయాలు ఇదండి మన బండ్లమూడి సుబ్బయ్య చౌదరి గారి గురించి. వారు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ ఎంతూసియాసిస్ట్. చిన్నప్పటి నుంచి రన్నింగ్, తర్వాత స్విమ్మింగ్, ఒక వయసు వచ్చే వరకు స్విమ్మింగ్లో మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ సాధించిన ఆయన అనుకోకుండా కరోనా వల్ల సైక్లింగ్ మొదలెట్టిన తర్వాత డాక్టర్ కొల్లి విజయ్ ద్వారా సెంచరీస్ చేయాలి అని చెప్పి ఒక ఎయిమ్ పెట్టుకోవటం, ఆ సెంచరీస్కి అలవాటు పడిపోయి ఎయిమ్ పోయి ఒక అలవాటుగా మారిపోయి ప్రతిరోజు సెంచరీస్ చేస్తూ ఆయన ఇప్పుడు అందరూ సెంచరీస్ సుబ్బయ్య గారు అని పిలుస్తూ ఉంటారు. ఆయనతో సైకిల్ తొక్కాలి అంటే మనం తొక్కలేము, బైక్ వేసుకు వెళ్తే కానీ ఆయన పక్కన తొక్కగలము. 4.5 గంటల్లో సెంచరీ రైడ్ పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా చాలా కష్టమైంది. కానీ ఆయనది చాలా నార్మల్ అయిపోయింది ఆయనకి. సో ఇలా మీరు ఈ 940, 1000 అనేది ఒక బేసిక్ లెక్కలు మాత్రమే సార్. మీ లైఫ్ లాంగ్ ఇలా మీరు సైకిల్ తొక్కుతూ ప్రతిరోజు సెంచరీస్ చేస్తూ అనేక మందికి మార్గదర్శకంగా మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుబ్బయ్య. థ్యాంక్ యూ. నేను రాగి జావ తీసుకుంటాను, సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ బూస్ట్ అంటాడు చూడండి ఫ్రెండ్స్. ఇదేంటో తెలుసా, సుబ్బయ్య గారి సీక్రెట్ అండి రాగి జావ. ప్రతిరోజు ఆయన సైకిల్ కి ఈ బాటిల్ నిండా రాగి జావ పెట్టుకొని వస్తారు. ఆయన ఇవాళ నాకు కూడా వారి రాగి జావ రుచి చూపించడం కోసం వచ్చారు. cheers సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. చాలా బాగుంది సార్. రాగి జావ ఎంత బాగుంటుందని అనుకోలేదు. దీంట్లో ఓన్లీ రాగులే కాకుండా ఇంకా యాడ్ అయినాయి సార్. సేమియా, జీడిపప్పు, సగ్గుబియ్యం కూడా. చెక్కదనం బాగుంది, చాలా బాగుంది. బెల్లంతో చేసింది. అచ్చా, ఇది చాలా మంది బాగా ఇష్టపడతారండి. గుంటూరులో మంచి ఫేమస్ ఇది. గుంటూరులో ఒక స్పాట్ లోనే బాగుంటుంది. ఓకే.